నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం చెరకు సుధాకర్ తో మాజీ ఎంపీ కొండా భేటీ హుజూరాబాద్ లో కేసీఆర్ ని ఓడించి ఈటలను నిలబెడతామని వెల్లడి తీన్మార్ మల్లనపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని మండిపాటు నామినేటెడ్ పదవుల భర్తీపై స్పందించిన మంత్రి శంకర్ అన్ని సామాజిక వర్గాలకు జగన్ న్యాయం చేస్తున్నారని ప్రశంస ఒకే వర్గానికి చెందిన వారికే కీలక పదవులు ఇచ్చారు ఏపీ నామినేటెడ్ పోస్టులపై సోము వీర్రాజు ఆరోపణ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ తో హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు హుజూరాబాద్ ఎన్నికలు భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్ కు తన మద్దతు తెలిపారు హుజూరాబాద్ ఎన్నికల పార్టీల మధ్య పోటీ కాదని కేసీఆర్ ఈటల రాజేందర్ మధ్య పోటీ అని కొండా అన్నారు పార్టీలకు అతీతంగా త్వరలో ఉద్యమకారుల వేదిక పెట్టి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని చెప్పారు లోపల అన్ని పార్టీల నాయకులు ఈటల రాజేందర్ కు మద్దతు ఇస్తున్నారని ఈటలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని బీజేపీకి కాదని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనైనా హుజూరాబాద్ లో కేసీఆర్ ని ఓడిస్తామని అందుకోసం అన్ని పార్టీల నాయకులు మద్దతు కోరతామని తెలిపారు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం నేను చెరకు సుధాకర్ గారిని ఇంతకు ముందు కూడా కలిసినాను ఎందుకంటే వారు నిజంగానే తెలంగాణ కొరకు పోరాడిన నాయకుల ముందటుండి పోరాడిండు తను చేసిన త్యాగాలు కూడా అందరు తెలంగాణకు తెలుసు తను కలవాలని ఎంతో ఉండే 2-3 సార్లు ఇంతకుముందు కలిసిన కానీ తెలంగాణ ఇంటి పార్టీ ఆఫీస్కి వచ్చి కొన్ని చర్చించేది ఉండే ఇక్కడ ముఖ్యంగా రేపు అయ్యే హుజూరాబాద్ ఎలక్షన్స్లా మన పాత్ర ఏంది నా పాత్ర ఏంది అని చెప్తందుకు వచ్చిన అట్లనే తన అభిప్రాయాలు తెలుసుకుంటందుకు కూడా ఇక్కడికి వచ్చినాను అయితే 2-3 విషయాలలో మేము అంగీకరించడం ఏంటంటే ఈ వచ్చే ఎన్నికలు హుజూరాబాద్ ఎలక్షన్స్ పార్టీల మధ్యలో కాదు ఇది కేసీఆర్ కుటుంబము అండ్ ఆ కుటుంబం ఒక వ్యక్తి ఈటల అనే మంత్రిని ద్రోహం చేసిండు ఆ ఇద్దరి మధ్యలో కొట్లాట కానీ ఇది టీఆర్ఎస్ బీజేపీ కొట్లాట కూడా కాదు అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ కొట్లాట కాదు మా కొట్లాట కాదు కానీ ఈటల అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను రిప్రజెంట్ చేస్తారు అందుకే తనకు మేము సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాము అనే నిర్ణయానికి వచ్చినాము అండ్ తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నేనైతే ఈటల గారు చేస్తా అంటే దాన్ని తప్పర్థం చేసుకోవద్దు బీజేపీకో ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఇది సపోర్ట్ చేస్తే ఎవరు చేసినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం చేస్తుండొచ్చు కానీ బయట మాట్లాడరాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు బయట ఎందుకంటే వాళ్ళు బీజేపీకి సపోర్ట్ అని కాదు వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కొరకు కొట్లాడుతుండ్రు అని అర్థం చేసుకోవాలి ఈ కొట్లాటల ప్రతి తెలంగాణ వాది షామిల్ అవుతాడు అక్కడ పోతాడు ఈటలను గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నాను అదే కాక ఇదేమో ఎలక్షన్స్ గురించి అదే కాక ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్కులో 40 కోట్లతో నిర్మించిన 10 లక్షల మిషన్ భగీరథ మంచినీటి రిజర్వాయర్ ట్యాంకును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల వర్షాలకు రోడ్లపై బారిన దృశ్యాలను ప్రచారం చేసిన తీర్మానం మల్లనపై మంత్రి మండిపడ్డారు కేవలం ఎవరో పంపిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు పెద్ద నగరాల్లో సైతం రోడ్లపై నీరు పారుతోందని అదేవిధంగా సముద్రం పొంగి పొరలినప్పుడు ఎన్నో గ్రామాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయని దానిపై దృష్టి సారించాలని మల్లన్నకు సూచించారు కొందరు తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని వీటిని ప్రజలు నమ్మరని ఇలాంటివి మానుకోవాలన్నారు
ఓకే కింద పెట్టి అడుగులే ఎత్తుకోమని చెప్పు మున్సిపాలిటీలో బాగుంటుంది ఫోటో. గతంలో కూడా ఈ గాంధీ పార్క్ ఏదైతుందో అందరినీ లోపల కూర్చున్న పెడదామని చెప్పి సార్ ఇక్కడ షెడ్లు కూడా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నట్టు కూడా హోల్సేలర్లోకి ఇచ్చినాం సార్, అటు కూడా ఇచ్చినాం సార్. మళ్ళా మొత్తం రోడ్ల మీద పెడుతున్నారు సార్. ఆడకట్ల చచ్చిపోతే శవం తీసుకపోవద్దలేదు సార్. మనం ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకు మరి ఇదేందుకు ఇచ్చినట్టు సార్, లోపల అదేందుకు షెడ్ వేసి ఇచ్చినాం కదా సార్. ఇదంతా విషయంగా ఇప్పుడు నిర్మలంతా మంచిగా సార్. ఆడకట్టుకు పరిస్థితి శవం ఉండవస్తలేదు సార్. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి. ఆ రోజు కూడా మనం మా చైర్మన్ గారు కమిషనర్ గారు మాట్లాడింది ఏమున్నది, ఇవన్నీ వీళ్ళకి విధంగా బయట ఓళ్ళని కూడా పెట్టద్దన్నాం సార్. ఆ పెట్టుట్లు ఏమైపోతున్నా సార్ అంటే శవం పోవస్తలేదు, ఒక సైకిల్ పోవస్తలేదు. బాగా అంటే బాగా చాలా ఇబ్బంది. ఇక టేల్ వేసింది సార్, కమిషనర్ గారికి చెప్తే ఇక్కడ టేల్ వేసింది సార్. ఇక్కడ రోడ్డు మీద కలెక్టర్ గారు వేయించమని చెప్తున్నాం సార్. ఇక్కడ రోడ్డు మీద బట్టలు అమ్ముకుంటూ తీసి టేలర్ ఇస్తలేదు సార్. ఇక్కడ టేలర్ అయితే ఇస్తలేదు సార్. ఇక్కడ టేలర్ కాదు సార్. ఇప్పుడు నాకు ఇబ్బంది అయితే లేదా సార్? అది ఇప్పుడు ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మార్కెట్ లోపల పెట్టదని ఇప్పుడు ఇబ్బంది అయితే లేదు. మాకు ఇబ్బంది అయితే లేదా? మాకు ఇబ్బంది అయితే లేదా? బాగున్నాయి. కౌన్సిలర్లకు వార్డులో చేయాలని ఉంటది. నేను మొన్ననే మాట్లాడొచ్చినాను. ప్రతి కౌన్సిలర్ వార్డులో ఏ సమస్య ఉందో ఆ సమస్యను ఒక సంవత్సరం లోపల డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కూడా తప్పకుండా పూర్తి చేపిస్తాము. మేము ఇచ్చినటువంటి మాటలకు ఎత్తుకుపోయే సమస్య ఉండదు. ఇప్పటిదాకా ఆ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి రాజకీయాల్లో ఉన్నాము. వర్షం పడి మొన్న పొద్దున 9-10 గంటలకు గంట సేపు వర్షం పడ్డది. 15 సెంటీమీటర్ల వర్షం పడ్డది. వర్షం పడ్డప్పుడు మంచిర్యాల చౌరస్తా దగ్గర నీళ్లు వచ్చినాయి. పాపం మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళ ఇంజనీర్ కానీ వాళ్ళ వర్కర్స్ అందరు పాపం లోపల దిగి వాళ్ళు భయంతో లేకుండా కూడా చెత్త ప్లాస్టిక్ పేపర్ తట్టుకుని అవన్నీ కూడా మొదటి పెద్ద వర్షం అవన్నీ తొలగించే క్రమంలో ఫోటో పెట్టి ఇందిరాకరణ్ రెడ్డి పాట పెట్టుకుంటూ దాన్ని వాట్సాప్లో చూపిస్తున్నారంటే దాని మీద తీర్మానం మళ్ళా మాట్లాడతాడు. అంటే ఎక్కడ నీళ్ళు వర్షం పడ్డప్పుడు సముద్రాల చుట్టూ పొంగుతున్నాయి. సముద్రం పక్కకున్నాయి కూడా ఎన్నో గ్రామాలు మునిగిపోతున్నాయి. మల్లన్నా కొంచెం చూడు, ఇటువంటి విషయాలు అనవసరంగా చేస్తే నీకే చెడ్డ పేరు. స్థానికంగా ఎవరు ఇక్కడికి ఇలాంటి పంపగానే నువ్వు దుకాణం పెట్టుకొని కూర్చుంటే ఇది మాత్రం ఏ విధంగా ఉంటుందో. మరి నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వర్షం పడ్డప్పుడు ఆపుతావు నువ్వేమైనా? నీ ప్రకృతి నీ చేతిలో ఉందా? అది ఆగినప్పుడే ఆగుతుంది. ప్రాజెక్టు లేకపోతాయి, చెరువు లేకపోతాయి, కుంటలు లేకపోతాయి. సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా నామినేటెడ్ పదవులకు సీఎం జగన్ అందించారని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని కులాలకు న్యాయం చేస్తూ పదవులను భర్తీ చేయడంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పారు. జగన్ చేస్తున్న పాలన చూపిస్తున్న శ్రద్ధతో ఏపీలో టీడీపీ నేతలు వణికిపోతున్నారని అన్నారు.
ఏపీ నామినేటెడ్ పోస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కామెంట్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు సముచిత పదవులు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక వర్గానికే చాలా పోస్టులతో పాటు కీలక పదవులు ఇచ్చారని చక్కర్లు కొడుతోందని అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ వర్గాలకి అవకాశం ఇస్తున్నారని, గతంలో ప్రచారం జరిగిందని, ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ అదే జరిగిందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాలకు హక్కును చేర్చుకుంటున్నారని, కీలక పదవులతో పాటు అన్ని పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తారని వీర్రాజు చెప్పుకొచ్చారు. సభాధ్యక్షులు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, అఖిల భారత ఉపాధ్యక్షులు సోదరులు శ్రీ సురేష్ రెడ్డి గారు, మన సంఘటన మంత్రివర్యులు మధుకర్జీ, మరొక ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు గారు, సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కిసాన్ మోర్చా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శశిభూషణ్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందు రైతులు సమస్యలు అనేక అంశాల మీద ఒక కళా జాతర లాంటిది ప్రదర్శించి మనలందరినీ ఉత్సాహపరిచి అందరం కూడా చాలా ఆనందం పొందాం వారు చేసినటువంటి ఐటమ్స్. సహజంగా రాయలసీమకు చెందినటువంటి ఈ కళారూపాల్లో పర్ఫెక్షన్ బాగుంటుంది. ఆ విధంగా వివిధ అంశాల మీద అభినయించినటువంటి చిన్నారులకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈవేళ మన రాష్ట్రం ప్రధానంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ధాన్యాగారం ఉన్నది. ఈ ధాన్యాగారంలో ధాన్యాన్ని కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ క్రాప్ కానీ అంతకుముందు ఫస్ట్ క్రాప్ కానీ ఈ క్రాప్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళ కొంత బకాయి పెడితే మేము తీర్చామని వీళ్ళు అంటారు. ఇప్పటికీ సుమారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. కేంద్రానికి లేఖ రాశాం. ఈ లేఖ రాస్తే వారిని పంపిస్తే మేము ఇస్తామని. నేను అడుగుతున్నాను, సంక్షేమ కార్యక్రమాలకు 80,000 కోట్లు ఇచ్చానని ముఖ్యమంత్రి అప్పులు చేసి ఇస్తున్న సందర్భంలో రైతులకు ఎందుకు అప్పు పెడుతున్నారు? రైతుకి ఎందుకు ఈ ధాన్యం కొనుగోలుకి ఇచ్చేటువంటి ధనాన్ని ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు? ఇదొక ప్రధానమైనటువంటి చర్చ జరగాలి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ కిసాన్ మోర్చా ద్వారా. రైతుకి బకాయి పెడితే ఆ ధాన్యాన్ని చౌకగా మిల్లర్ కొనుక్కుంటే వాళ్ళకి 1,000 కోట్లు లాభం రావడం కోసం ఈ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ మిల్లర్లతో లాలూచి పడి మిల్లర్లకు తాబేదారులుగా వ్యవహరిస్తున్న మూలంగా ఈ యొక్క రైతులకి అప్పులు మిగిల్చేటువంటి పరిస్థితి, వాళ్ళకి వెంటనే ధాన్యానికి ధర ఇవ్వనటువంటి పరిస్థితి, వారి సరైనటువంటి ధర దక్కనటువంటి పరిస్థితి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇక శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా పెరుగుతోంది. నేడు జూరాల నుండి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ఫ్లో 85,998 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 7,063గా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 816.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 38.0672 టీఎంసీలుగా ఉంది. అయితే ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు.
కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ ఏపీలో విద్యార్థి సంఘాలు చేస్తున్న ఉద్యమాలు తారాస్థాయికి చేరుతున్నాయి. నూతన జాబ్ క్యాలెండర్ కోసం గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఏపీలో చల్ సీఎం కార్యాలయానికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో పలువురు నేతలను అరెస్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనంతపురంలో టీడీపీ నేత జేసీ పవన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ల పాలక వర్గంలో మదనపల్లికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు షమీం అస్లాంను రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ షమీ అస్లాం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎమ్మెల్యే నవాజ్ భాషాకి ధన్యవాదాలు తెలియజేశారు. విధేయతతో పనిచేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడానికి నాకు ఈ పదవి రావటమే నిదర్శనమని వెల్లడించారు. ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా శక్తి వంచన లేకుండా నిజాయితీగా సేవలు అందిస్తానని తెలిపారు. ఏపీఎండీసీ చైర్మన్ గా ఈరోజు నాకు నియమించినందులకు జగనన్నకి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు, మిథునన్నకు, అందరికీ, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలి, వైఎస్ఆర్ పార్టీలో సామాన్యులకి, పార్టీకి విధేయులకి తప్పకుండా అవకాశం వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఒక సామాన్య మహిళని, నేను మైనార్టీ మహిళని, పార్టీలో ఈరోజు నాకు ఏపీఎండీసీ చైర్మన్గా నియమించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు జగనన్న పూర్తి స్థాయిలో 50%కు పైగా మహిళలకు ఇస్తున్నారు. అన్నిట్లోనూ జగనన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నాకైతే ఏ పదవి అయితే ఇచ్చారో నా మీద ఏ నమ్మకంతో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ కూడా పార్టీకి మంచి పేరు తెచ్చే దాంట్లో నేను ముందుంటాను. అలాగే కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలకందరికీ అందుబాటులో ఉండి వాళ్లకు ఎప్పుడు కూడా ఏ పని అవసరం వచ్చినా నాకు వీలైనంత వరకు వాళ్ళకి ఆ పనిని పూర్తిగా చేసి పెడతానని తెలియజేస్తూ, మీరందరూ కూడా గమనించాలి, పార్టీలో ఎప్పుడు కూడా పని చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందనే విషయాన్ని తప్పకుండా గమనించాలి. మా జగనన్నకు మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు, మిథునన్నకు, ఎమ్మెల్యే నవాజ్ అన్నకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కరించుకుంటున్నాను. ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆధ్వర్యంలో పార్టీ 2వ మహాసభ జరిగింది. ముందుగా జిల్లా కార్యదర్శి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకయ్య మాట్లాడుతూ ప్రజల తరపున సమస్యల పరిష్కారానికి ఉధృత పోరాటం చేస్తామని చెప్పారు. పరిగి మున్సిపల్ పరిధిలో 15 వార్డుల్లో సిపిఎం శాఖలు ఏర్పాటు చేసి అన్ని వార్డుల్లో స్థానిక సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకై సీఎం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిగి పట్టణ సిపిఎం శాఖ 2వ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ శాఖ మహాసభకు జిల్లా కార్యదర్శి మల్లేష్ గారు హాజరయ్యారు. అదే రకంగా పార్టీ సభ్యులు కూడా ఈ శాఖ మహాసభలో పాల్గొన్నారు. శాఖ మహాసభ కూడా పూర్తి అయింది. అనంతరము జెండా ఎగురవేయడం అనేది జరుగుతుంది. ఈరోజు శాఖ మహాసభలో మొత్తం కూడా తీర్మానం చేసింది ఏంటంటే, మిత్రులారా, పరిగి పట్టణ సిపిఎం పార్టీ శాఖ 2వ మహాసభలకు ఆహ్వానించినందుకు సిపిఎం పార్టీ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా శాఖ మహాసభ నుండి జిల్లా మహాసభ, మండల మహాసభ, రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నటువంటి షెడ్యూల్ విడుదల చేయడం అనేది జరిగింది. ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా పరిగి పట్టణ శాఖ 2వ మహాసభను నిర్వహించుకోవడం అనేది జరిగింది. భవిష్యత్తులో నవంబర్లో వికారాబాద్ జిల్లా మహాసభ తాండూరులో నిర్వహిస్తూ ఉన్నాం. ఆ మహాసభకు చాలామంది పెద్దలు, మేధావులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా సిపిఎం పార్టీకి మద్దతు ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా ఈ పోరాటాల్లో పాలు పంచుకోవాలని చెప్పి 2 రోజులు జరిగేటటువంటి సిపిఎం పార్టీ మహాసభలో చాలా విషయాలు భవిష్యత్తులో రైతులు, నిరుద్యోగులు. ఇక మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని మాతృశ్రీ పాఠశాలలో బీసీ సంక్షేమ సంఘం దేవరకద్ర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాచాల యుగంధర్ గౌడ్ హాజరై మాట్లాడారు. దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలను రాజకీయంగా అడుగడుగున అణిచివేస్తున్నారని, ఇది అడ్డాకులలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అడ్డాకులలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో అధ్యక్షులు, రైతు బంధు అగ్రతులతో పాటు అన్ని మండల స్థాయి పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బీసీలపై కవట చూపుతున్నారని, నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఇన్ని కీలక పదవుల్లో బీసీలకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను విస్మరిస్తోందని, రాష్ట్రంలో బీసీ రుణాల కోసం దాదాపు 5.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి వెంటనే రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల కన్వీనర్ ఆంజనేయులు సాగర్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు భీమన నాయుడు, ఆర్డీఐ సంరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే మళ్ళీ ఇదే మండలంలో చూసుకున్నాం, జనరల్ స్థానాలు వచ్చినావయ్యా. ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో అధ్యక్షుడు, రైతు బంధు అధ్యక్షులు ఉన్నాయి. ఎంపీపీ ఎవరయ్యా ఇక్కడ చెప్పాలి, పేరు ఎవరు ఎంపీపీ? ఏం పేరయ్యా? నాగార్జున రెడ్డి. అంటే మనం వ్యక్తిగతంగా అడుగుతాం. జెడ్పీటీసీ ఎవరు?
రాజశేఖర్ రెడ్డి, సింగిల్ రెడ్డి. రైతు బంధు అధ్యక్షుడు ఎవరు? తిరుపతి రెడ్డి. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎవరు? శ్రీనివాస్ రెడ్డి. అడ్డాకల మండల ప్రెసిడెంట్ ఎవరు చెప్పాలి? ఎవరు ఆయన రెడ్డేనా? రాజేందర్ రెడ్డి. అంటే ఎవడు ఎస్సీ ఎస్టీ బీసీ లేరా? నాకు రేషన్ కార్డు కావాలి, నాకు ఆసరా పెన్షన్ కావాలి, నా కొడుకు. మనం వస్తువులు కొట్టలేమా? ట్యాక్స్ కడతలేమా? మన డబ్బులు మనకి వెనక సొంత నిధి లేదా? అర్థం కాదు నాకు. ఇసుక ఎవరు తీసుకుపోతున్నాడు? మట్టి ఎవరు తీసుకుపోతున్నాడు? సహజంతా కొల్లగొడతా ఉన్నారు. అంటే ఓన్లీ అధికారం ఉందని ఒక అడ్డం పెట్టుకొని వాళ్ళు అరాచకాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మన ఓటు ద్వారానే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు. కాబట్టి ఇంతకుముందు కందూరు నారాయణ ఏ విధంగా అయితే పనిచేసిండో అదే విధంగా నియోజకవర్గంలో గాని మీ మండల గాని. ఇక వరంగల్ జిల్లాలోని గీసుకొండ టెక్స్టైల్ పార్కులో మహిళలకు ఉద్యోగాల పేరుతో టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తోందని గీసుకొండ ఎంపీపీ భీమగాని సౌజన్య ఆరోపించారు. గీసుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల నుండి నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ లేక ఆవేదన చెందుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల హమాలి పనిచేసుకోవడం చెప్పడం దారుణమని విమర్శించారు. గీసుకొండ టెక్స్టైల్ పార్కు స్థాపించి 4 సంవత్సరాలు కావస్తున్నా అక్కడ కనీసం ఒక్క గది నిర్మాణం కూడా చేపట్టిన టీఆర్ఎస్ ఎన్నికల కోసం మహిళలను మభ్యపెట్టడం కోసం ఉద్యోగాల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందనే ఆశతోటి అందరం కూడా కలిసి తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఇంటికో ఉద్యోగం కాదు కదా. నిన్న చూస్తే మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మీరు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అమ్మాని. ప్రధానంగా నిరుద్యోగ సమస్య పోతుందని చెప్పి నిరుద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో పోరాటాలు, ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా కొంతమంది చాలామంది అంటే దాదాపు 1200 మంది విద్యార్థులు నిరుద్యోగులు చనిపోవడం కూడా జరిగింది. కానీ ఏదైతే అంత పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న తర్వాత రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోయి ఇవాళ ఇంటికో ఉద్యోగం అని చెప్పి ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కనీసం ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులు మా పరిస్థితి ఏంది? ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగదీప్ గౌడ్ కు నూతన కమిటీ సభ్యులకు బీజేపీ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి అభినందనలు తెలియజేశారు. నూతన కమిటీతో సమావేశమైన ఆయన నూతన వర్గం వెంకటేశ్వర కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కాలనీలో ప్రధానంగా నాలా సమస్య ఉందని దానిని తొందరగా పరిష్కరించేలా కమిటీ చొరవ తీసుకోవాలని కోరారు. కాలనీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పారు. అందరి ముందు నన్ను ఏదైతే అలా జనరల్ సెక్రటరీ ఉన్న టైంలో నేను ఏదైతే పనులు చేసినానో ఆ పనులు గుర్తించి నాకు ఈ అవకాశం మళ్ళీ ప్రెసిడెంట్గా నిలిచినందుకు ఈ అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు అలానే పెద్దలందరూ దగ్గర ముందుండి గెలిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఈసీ వాళ్ళు కూడా అందరూ కలిసి వన్ వీక్ నుంచి వాళ్ళు పని చేసి ఎలాంటి గొడవలు లేకుండా అందరికీ సహకరించిన ఓటాకు సహకరించి అందరికీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు మేము అసోసియేషన్ తరఫున ఈరోజు నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ నాగదీప్ గౌడ్ గారు అధ్యక్షులుగా, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మనోహర్ గారు, అదేవిధంగా ట్రెజరర్గా జ్ఞానేశ్వర్ గౌడ్ గారు వారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి నా యొక్క శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చెరకు సుధాకర్ తో మాజీ ఎంపీ కొండా భేటీ. హుజూరాబాద్ లో కేసీఆర్ ని ఓడించి ఈటలను నిలబెడతామని వెల్లడి. తీన్మార్ మల్లనపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం. ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని మండిపాటు. నామినేటెడ్ పదవుల భర్తీపై స్పందించిన మంత్రి శంకర్. అన్ని సామాజిక వర్గాలకు జగన్ న్యాయం చేస్తున్నారని ప్రశంస.
వర్గానికి చెందిన వారికే కీలక పదవులు ఇచ్చారు. ఏపీ నామినేటెడ్ పోస్టులపై సోము వీర్రాజు ఆరోపణ. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.